అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువులో బుల్డోజర్లను దింపింది. భారీ సౌధాలను నిలమట్టం చేసింది. అడ్డు వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఈడ్చి పారేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు బండెక్కించారు. ఎక్కడికక్కడ నిరసనల్ని కంట్రోల్ చేస్తూ అక్రమార్కుల కబ్జా కూరల్లో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అధికారులను అడ్డుకున్న బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో 18 ఎకరాల చెరువులో బుల్డోజర్లను దింపింది. భారీ సౌధాలను నిలమట్టం చేసింది. అడ్డు వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఈడ్చి పారేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసు బండెక్కించారు. ఎక్కడికక్కడ నిరసనలను కంట్రోల్ చేస్తూ అక్రమార్కుల కబ్జా కూరల్లో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అధికారులను అడ్డుకున్న బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులని ఈ ఇళ్లలో ఎవరైతే తమ ఇల్లులు కోల్పోతా ఉన్నామంటూ కూడా బాధితులు ఎవరైనా ఆందోళన వ్యక్తం చేసేవారు ఉన్నో వారందరినీ కూడా అక్కడి నుంచి కూడా ముందస్తుగానే ఖాళీ చేయించి అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ మా శివరాంపల్లి బహదూర్పుర ప్రాంగణానికి చెందినటువంటి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లి ప్రాంతానికి 18 ఎకరాలకు చెందినటువంటి చెరువు, అతిపెద్ద చెరువు, సిటీలో అత్యంత పెద్ద చెరువుగా పేరుగాంచినటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం FTL పరిధిలో ఉన్నటువంటి 5 ఎకరాల ల్యాండ్ ని వీరు కబ్జా చేసి అక్కడ ఇండిపెండెంట్ హౌస్ ని కట్టేయడము, ఇండిపెండెంట్ విల్లాస్ ని ఏర్పాటు చేయడము, అపార్ట్మెంట్స్ ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలుగా జనాలని బురిడి కొట్టించి ఆ అపార్ట్మెంట్లు కూడా అమ్మించారంటూ కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చర్యల్లో భాగంగా కొత్తగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ హైడ్రా టీమ్ ని ఏర్పాటు చేసి అన్ని అధికారులతో కూడినటువంటి ఒక సమన్వయ టీం ని ఏర్పాటు చేసి ఈ కమిటీ టీం ద్వారా ఈ కూల్చివేతలు సన్నాహం చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి హైదరాబాద్ MIM ఇలాకాలో ఒక ఎమ్మెల్యే MIM పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ముందస్తు అరెస్టు చేసి ఆ ఎమ్మెల్యే అక్కడికి వస్తే తీవ్ర ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి వెంటనే బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ని ముందస్తుగా అరెస్టు చేసి అక్కడి నుంచి కూడా ఇతర పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ముబీన్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదంటూ మాత్రం పోలీసులు అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా అతన్ని కేశంపేట్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. మొదటి నుంచి వాళ్ళ స్టాండ్, వాళ్ళ నినాదం ఒకే స్టేట్మెంట్ తో వాళ్ళు ముందుకు వెళ్తూ పబ్లిక్ కి ఇబ్బంది అవ్వకుండా ఎవరైతే ఈ కబ్జాదారులు FTL ల్యాండ్ ని మింగడము, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, జనాల దగ్గర అధికంగా పైసల పేరుతో బురిడి కొట్టించడము, వీటన్నిటిపైన దృష్టి కొట్టినటువంటి ప్రజా ప్రభుత్వం నినాదానికి సంపూర్ణ న్యాయం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు, పూర్ పీపుల్ కి అందుబాటులో ఉంటాము, ఏ ఆటంకం ఇబ్బంది ఏర్పడకుండా అందరికీ సమన్వయంగా అన్ని పథకాలను అందజేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటా వస్తుంది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి టైంలోనే ఒక పక్క హైడ్రా టీం ఈ టీమ్ గా ఏర్పడి ఎక్కడైతే మొదట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోట్లాది రూపాయలకు చెందినటువంటి విలువైనటువంటి భూములని కబ్జా చేసి ఈ విల్లాలను కట్టి వ్యాపారం కిందకి మార్చారో దాన్ని టార్గెట్ గా చేసి శివరాంపల్లిలో ఉన్నటువంటి 18 ఎకరాల భూమిని పరిరక్షించేటువంటి బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పటికే 5 ఎకరాలు కబ్జా అయిపోవడము, మరో 5 ఎకరాలు ఎమ్మెల్యే తాలూకా బంధువులు కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారంటూ కూడా అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వందలాది మందిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, హైడ్రా డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు, స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాంటి బలగాలను కూడా అక్కడికి దింపి అటువైపుగా ఏ ఒక్క వ్యక్తి రాకుండా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ప్రతి బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఆ బిల్డింగ్ పూర్తిగా కొలాప్స్ అయ్యి
కింద పిల్లర్స్ తో సహా అక్కడెక్కడ కూడా ఉండకుండా దాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేసి క్లీన్ గ్రౌండ్ గా మార్చేటువంటి ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. 5 ఎకరాలు అంటే సుమారు 3 రోజుల పాటు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మొదటి రోజు నైట్ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్ని బిల్డింగ్స్ ని కూడా పడగొట్టేసి కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం ఎవరైతే అక్రమార్కులు ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం పార్టీని అడ్డు పెట్టుకుని ఈ రాజకీయ దందా చేసి కోట్లాది రూపాయలుగా జనాలను ముంచి ఈ చెరువు భూములను కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చినటువంటి కేటుగాల భరతం పట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా టీం పేరుతో ఒక టీం ని ఏర్పాటు చేసి దాని ద్వారా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈ జిహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్స్ రన్ చేస్తా ఉంది. మొట్టమొదటిసారి 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక ఎంఐఎం ఇలాకాలో ఎంఐఎం అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి ఆ ఏరియాలోకి అడుగు పెట్టాలంటే భయపడేటువంటి అధికారులే ఈ రోజు ఏకంగా బుల్డోజర్లను దింపి జేసీబీలను దింపి అధికార యంత్రాంగం అంతా అక్కడ దిగి ఈ 2-3 రోజుల పాటు ఆ 5 ఎకరాలలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో భవనాలన్నీ కూడా కూల్చేసేంత వరకు అక్కడి నుంచి జరగము అనేది కూడా అధికారులు మొండి పట్టుబడుతూ వాటన్నిటిని కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఎవరెక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారో వారి మొబైల్ ఫోన్స్ ని గుంజుకోవడము, వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్స్ కి తరలించడము, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయంటే కూడా పోలీసులు ఒక పక్క ఈ ప్రచారాన్ని జరుపుతూ వారిని హెచ్చరిస్తూ ఈ విధులకు ఆటంకం కలిగియకుండా ఆ వర్క్స్ ఆగిపోకుండా మాత్రం ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు కంటిన్యూనే కొనసాగుతున్నాయి. కొంత మధ్యాహ్నం సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి టైంలో ఆందోళనకారులందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సందీప్, రవితేజ్ అంటే ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి కానీ ఇటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు సరికావని కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇలాంటివి అనేక అక్రమ పుట్టగొడుగులాగా వెలిసి వచ్చాయి. పూర్తిగా ఈ 10 ఏళ్ల పాటు అన్ని చెరువులని కబ్జా చేసి ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా వాటిని ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ఒరిజినల్ పట్టా భూమి అన్నట్టుగా రికార్డ్స్ లోకి ఎక్కించి దాని ద్వారా లేఅవుట్ చేసి ఆ లేఅవుట్ ద్వారా ఇండివిజువల్ విల్లాస్, అపార్ట్మెంట్లు, హైరైజ్ అపార్ట్మెంట్స్ అంటూ కూడా కేవలం డబ్బులని దన్నుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేయనటువంటి పనులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ అంటే ఒక చెరువు సక్రమంగా వచ్చేటువంటి వాటర్ అంతా కూడా అడ్డుకొని ఆ నాలాల పైన, ఆ బ్రిడ్జిల పైన ఇష్టానుసారంగా వీళ్ళు భవనాలను ఏర్పాటు చేసుకొని ఆ చెరువులోకి రావాల్సినటువంటి నీళ్లు ఎక్కడికక్కడ ఆరిపోవడం వల్ల సిటీలో అనేక చోట్ల వాటర్ రోడ్డు పైనే లాగింగ్స్ అయ్యి ఇబ్బంది క్రియేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అన్ని కూడా ఈ చెరువులు కబ్జాకు గురవడం అనే దాంతో కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇటీవలే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాబోయేటువంటి జీఎస్ఎంసీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల సందర్భంగా ఎవరెవరు ఏ ఏరియాలో ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు ఆ రికార్డ్స్ తో సహా ఈ హైడ్రా టీం ని రంగంలోకి దింపి దాని ద్వారా ఈ తొలగింపు చర్యలు, అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మొదటి స్టెప్ ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అయింది. ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని ఓల్డ్ సిటీ పూర్తిగా ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురైందో, ఎక్కడెక్కడ ఎంఐఎం పార్టీని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాటన్నిటిని కూడా కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు బరితెగించి దౌర్జన్యం చేసి బెదిరించి అధికారులు వస్తే వారిపైన దాడులు చేసి వారిపై ఉల్టా కేసులు పెట్టి అనేక కేసులు వీరిపై అధికారుల పైన నమోదు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి ఓల్డ్ సిటీలో అడుగు పెట్టి పెండింగ్ బకాయిలు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఇంటి ట్యాక్స్ కానీ ఆ ఏరియాలలో ఏ ఒక్క కన్స్ట్రక్షన్ చేపట్టాలంటే కూడా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్లి నోటీస్ ఇచ్చేటువంటి ఒక భయానక సిచ్యువేషన్ ఇన్ని రోజుల పాటు ఓల్డ్ సిటీలో ఉండేది. దాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. వాటన్నిటిని వదిలేసి నార్మల్ పబ్లిక్ జీవించే విధంగా, స్వేచ్ఛ ఉండే విధంగా ఏదైతే జెన్యూన్ గా ఈ ప్లాటింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఈ కొనుగోలు, పర్చేజ్ చేయడం, అమ్మకాలు అట్లాంటివి మాత్రమే జరగాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ప్రజాప్రభుత్వం అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు దగ్గరవుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఒక స్టెప్ ముందుకు తీసుకొని హైదరాబాద్ ఓల్డ్ సిటీ టార్గెట్ గానే మొట్టమొదటిసారి ఎంఐఎం ఇలాకాలో వందలాది మందిగా అధికారులు వచ్చి కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓల్డ్ సిటీలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరికీ స్వేచ్ఛ కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.